ఇప్పుడు రిజర్వేషన్ గురించి ఒక మూవీ ఉంది సార్ మనకు. 'శరణం దచ్చామి' అని చూసారా సార్? ఏమోనండి యూట్యూబ్‌లో టూ ఉంది. మచ్ వి హావ్ బీటెన్ దిస్ డెడ్ హార్స్ ఫర్ సో లాంగ్. ఇంకా దాని గురించి ఎంత మాట్లాడినా నాకు బోర్ కొట్టేస్తుంది యాక్చువల్లీ. అర్థం కాలేదు సార్. యాహ్! అంటే ఈ కాస్ట్ అండ్ రిజర్వేషన్స్ గురించి ఇప్పటికి కొన్ని స్ట్రీమ్స్ పాటు మాట్లాడాను. ఐ యామ్ జస్ట్ గెట్టింగ్ బోర్డ్ ఆఫ్ ఇట్ అంటున్నానండి అంతే. యెస్. యెస్ సార్. ఆ బోర్డ్‌తోని మీకు ఒక సొల్యూషన్‌తోని ఒక సినిమా ఉందని చెప్తున్నా సార్. అట్లా అర్థమైందా? ఓకే. విచ్ 'శరణం మూవీ అది? దచ్చామి' అని 'శరణం ఓకే. దచ్చామి' అని యూట్యూబ్‌లో ఉంది సార్. ఓకే. తెలుగు మూవీ. ఓకే. విల్ ట్రై టు సీ అది. అంటే మిగతా వాళ్ళకి చూసే ఆడియో వాళ్ళు చూస్తారని చెప్తున్నాను. సార్ ఇంకొకటి, మీరు క్రిస్టియన్స్ వాళ్ళకి కాపీరైట్ కొడుతున్నారు కదా సార్. మీ దగ్గర నుంచి కొన్ని మన ధర్మం గాని రకరకాల అట్లా చేస్తే వేస్ట్ అనిపిస్తుంది. నాకు కాపీరైట్ కొట్టడం అనేది నాకు అస్సలు ఇష్టం లేని పని అండి. ఓకే. ఐ వెల్కమ్ ఎవ్రీబడి టు యూజ్ మై కంటెంట్. నేను మీకు కొన్న స్ట్రీమ్స్ క్రితం ఐ గేవ్ అ ఫ్రీ పాస్ టు ఎవ్రీబడి హూ వాంట్స్ టు యూజ్ మై కంటెంట్ ఇన్ ఫుల్ ఫెయిత్. ఓకే. ఇన్ గుడ్ ఫెయిత్. 2 మినిట్స్ నుంచి 5 మినిట్స్ వరకు ఉన్న ఏ కంటెంట్ అయినా ఎక్కడైనా సరే దర్జాగా వాడేసుకోండి అని చెప్పాను. అది షార్ట్స్ చేసుకుంటారా, రీల్స్ చేసుకుంటారా, షార్ట్ వీడియోస్ పెట్టుకుంటారా, యూ ఆర్ ఫ్రీ టు యూజ్ ఇట్. కానీ నేను కొట్టిన దాన్ని ఏమంటారు, క్రీస్తు సంఘం ఏదో లాంగ్ వీడియో వాళ్ళు ఏం చేశారంటే ఇదేంటి జ్ఞానీస్ వరల్డ్ అని ఒకటిని, క్రీస్తు సంఘం అని ఒకటి, వీళ్ళు ఏం చేశారంటే నా ఫుల్ వీడియోని కాపీ చేసి మొత్తం ఆడియో ఒకటి ఉంచి విజువల్స్ మార్చేసి దే పుట్ ఇట్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ దేర్ వీడియో. ఇంకొకటి అండ్ దట్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ రాంగ్, ఏంటి, బ్యాడ్ ఫెయిత్ అని ఎందుకన్నానంటే, ఒక రిలీజన్ని నమ్మేవాడు ఇంకో రిలీజన్ని నేను విమర్శిస్తుంటే నా వీడియోని వాడు పెట్టుకోవడం ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అని. ఓకే. ఇట్లా ఒక తీరు ఉంటుంది. ఇంకొక తీరు వస్తే గర్వాపసి అని ఇంకొక బ్యాచ్ ఉంది సార్. ఇట్లా వస్తే డైరెక్ట్ వాడు నాస్తికుడు అయిపోతాడు. వాళ్ళు నాస్తికులు అవుతారా లేదా నాకు అనవసరం అండి. పీపుల్ హ్యావ్ టు డూ థింగ్స్ ఇన్ గుడ్ ఫెయిత్. అంటే నా కంటెంట్ ని వాడుకుని వాళ్ళు ఒక రియాక్షన్ వీడియోనో రియాక్షన్ కంటెంట్ చేసుకుంటే పర్లేదు. సేమ్ థింగ్, దట్ ఇస్ కాపీరైట్ ఫ్రీ. యూట్యూబ్ అలౌస్ దట్ అండ్ దట్ ఇస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఓకే. ఇప్పుడు ఇందాక ఒక అతను ఫ్యాక్ట్ చెక్ లైసన్ వాళ్ళు వీళ్ళు వచ్చి నా కంటెంట్ ని చూపించుకుంటూ చేశారా, వాళ్ళంతా భయపడాల్సిన పని లేదు. ఐ విల్ నెవర్ సెండ్ కాపీరైట్ స్ట్రైక్స్ టు పీపుల్ హూ డూ ఇట్ ఇన్ గుడ్ ఫెయిత్. వాళ్ళు నా మీద విమర్శించుకున్నా సరే దర్జాగా విమర్శించుకోవచ్చు. అండ్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ హ్యూమన్ రైట్స్. కాకపోతే ఎంటైర్ వీడియోని మొత్తం కాపీ చేసుకుని వాళ్ళ సొంత ఛానల్లో వాళ్ళ సొంత వీడియో లాగా ప్రమోట్ చేసుకున్నారు. ఇది నేను హిందువులు తిట్టాను కాబట్టి క్రైస్తవుడు సపోర్ట్లు కొట్టుకుంటూ పెడుతున్నాడు. అండ్ దట్ ఈస్ ఇన్ బ్యాడ్ ఫెయిత్ అండ్ ఐ యామ్ గోనా సెండ్ ఎ స్ట్రైక్. నేను క్రైస్తవులను తిట్టిన వీడియో మొత్తాన్ని తీసుకెళ్లి ఏదైనా హిందూ ఛానల్లో పెట్టినా సరే ఐ విల్ సెండ్ దెమ్ ఎ స్ట్రైక్. ఎందుకంటే దట్ ఈస్ డీలింగ్ ఇన్ బ్యాడ్ ఫెయిత్. గుడ్ ఫెయిత్ అంటే ఏంటి అంటే, క్రైస్తవులను తిట్టిన వీడియోని క్రైస్తవులే ఓపెన్ చేసి దానికి రియాక్షన్ వీడియో చెప్పడం. ఏది, నేను ఇట్లా రాంగ్ చెప్పాను, ఇది రాంగ్, ఇది బైబుల్ ఇలా లేదు అని చెప్పుకున్నాడు అనుకోండి, ఐ విల్ హ్యావ్ సమ్ రెస్పెక్ట్. ఎందుకంటే వాడి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ను వాడుకుని చేస్తున్నాడు కాబట్టి. సేమ్ థింగ్ విత్ హిందూ ఛానల్స్. కొంతమంది బూత్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకి నేను ఎప్పుడు పంపించలేదండి. వాడు బాగుండా బూతులు తిట్టుకుంటాడు. వాళ్ళ సంస్కారాన్ని మాత్రం, వాళ్ళ అమ్మ నాన్నలు చెప్పిన సంస్కారాన్ని మొత్తం చూపించుకుంటూ బూతులు తిట్టుకుంటూ చేస్తారు. ఫ్యూ మంత్స్ బ్యాక్ మీరు ఒక ఛాలెంజ్ చేసినట్టు సార్ వాళ్ళకు. కొన్ని సునకాల సేనలు ఉన్నాయండి, వాటికి అదే పని. శక్తి ఛానల్స్ ఉన్నాయి సార్ 2. కొంచెం కౌంటర్ ఇస్తున్నారు మీరు. నేను వాళ్ళు కౌంటర్ చేసినంత మాత్రం నేనేం కంగారు ప్రిపేర్ చేయాల్సిన పని లేదు. వాళ్ళకి నిజంగా అంత ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. మీరే అన్నారు సార్, అంటే మీరు కౌంటర్ చేస్తారు, దే విల్ కమ్ టు అవర్ లైవ్ టు డిబేట్. చేద్దాంలేండి. ఇప్పుడు నేను ఉన్నది ఒక్కటే కదండి. ఎంతమందికని చెప్పాలి, ఎంతమంది చేయాలి? అక్కడ వాళ్ళకి పెద్ద సేనలు ఉన్నాయి. ఓకే. డజన్ల కొద్ది ఛానల్స్ ఓవర్ ఎగేసుకుని ఒక్కొక్కటి పెద్ద పౌరుషంగా చెప్పుకుంటాడు. మా దగ్గర ఎంత పెద్ద మంది ఊరకొక్కలు ఊరపందులు ఎన్ని మురిగితే మాత్రం ఏ ఉపయోగం అండి. సార్ ఇప్పుడు మీలాగా యూట్యూబ్ క్రియేట్ చేస్తాం సార్, అప్పుడు మనకి లీగల్ ఇష్యూస్ ఏమొస్తాయి? వాట్ ద రీజన్? లీగల్ ఇష్యూస్ ఏంటంటే, మతాన్ని లేదా ఇదేంటి మనోభావాల్ని దెబ్బతీస్తే కొంతమంది కేసులు పెట్టే అవకాశం ఉంది. ఓకే. కాకపోతే వాళ్ళకి ఏం నష్టం వచ్చిందో చెప్పుకోవాలి. బట్ ఎనీవే వాళ్ళ లీగల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు దైవ దూషణ నేరం అంటే మొత్తం ఈ సేనలు ఏవైతే ఉన్నాయో, అడ్డమైన సునకాల సేనలు, అవన్నీ బొక్కలో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన అన్ని బూతు మాటలు, వాళ్ళు చేసుకున్న దైవ దూషణలు ఇంకెవడు చేయడు. అదేవిధంగా నిజంగా దైవ దూషణ వీళ్ళంతా హర్ట్ అయ్యే పని అయితే ఈ క్రిస్టియన్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి. వాళ్ళ పనే హిందూ గ్రంథాలలో ఓపెన్ చేసి ఓన్లీ బూతులు ఎత్తుకుతారు. పోతారు సార్. ఇల్లాజికల్ విషయాలను చెప్పి ఇదిగో ఇది రాంగ్ అని చెప్తే కనీసం కొంత రెస్పెక్ట్ ఉండేది. కొన్ని ఛానల్స్ ఉన్నాయి,
వాళ్ళకి ఏంటంటే Yes. మా దాంట్లో బూత్ ఎదుగుతారా, మీ దాంట్లో ఇన్ని బూతులు ఉన్నాయి చూడు, ఈడేం పని చేశాడు, ఆడేం పని చేశాడు. సో ఇది ఓన్లీ ఏంటంటే కెలికే విషయం. నిజంగా కనుక దైవ దూషణ ఇది అంత పెద్ద విషయం అయితే వాళ్ళని ఎప్పుడూ లోపల ఏం చేసేవాళ్ళు. ఓకే, కేసులు పెట్టుకుంటారు, తర్వాత అవి ఏంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద పక్కకి వెళ్ళిపోతాయి, ఒక చిన్న వార్నింగ్ వస్తుంది, మహా అయితే ఒక వీడియో డిలీట్ చేస్తారు, అంతకంటే ఏం జరగదండి అక్కడ. అంతేనా సార్? ఇక్కడ I యాక్షన్ don't know whether. ఓకే. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ గురించి ఒక సిరీస్ చేస్తాను సార్ ఇప్పుడు లాస్ట్ లో. నేను కాదు, అంటే there is a- వాట్ ఇస్ బుక్? మా అంటే నాకు తెలిసిన ఒక గ్రూప్ వాళ్ళు చేస్తానంటున్నారు. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సపోర్ట్ దెమ్. వాళ్ళు చేసినప్పుడు వాట్ ఇస్ ద రీజన్స్? నేను కాన్స్టిట్యూషన్ గురించి జనాలకు తెలియదు కదా, కాన్స్టిట్యూషన్ గురించి. వాళ్ళకి ఏంటంటే రాజ్యాంగం అంటారు, అందులో 4-5 మాటలు వాళ్ళకి వాట్సాప్ లోని వాటిలో తెలుసుకునే మాత్రం 2-3 సెక్షన్ల పేర్లు చెప్తారు, ఒక ఆర్టికల్స్ పేరు 1-2 చెప్తారు, అంతే తప్ప వాళ్ళకి విషయం తెలియదు కదా. సో నాకు కూడా తెలియదు. ఓకే, లెట్ మీ బీ ఫ్రాంక్, నేను ఎప్పుడో చిన్నప్పుడు చదివానండి. ఓకే, అందులో పాయింట్ టు పాయింట్ మొత్తం అన్ని గుర్తుపెట్టి, అది యాక్చువల్లీ పెద్ద పుస్తకం కూడా కాదు. ఇఫ్ యూ సీ వెరీ కేర్ఫుల్లీ, ఇట్ ఇస్ మీడియం సైజ్డ్ బుక్. ఓకే, సో ప్రతి క్షణం మైండ్ లో పెట్టుకోవడానికి అంత షార్ట్ బుక్ కూడా కాదు, మల్టిప్లికేషన్ టేబుల్స్ లాంటి ఇది కూడా కాదు, రైట్? సో ఇట్ నీడ్స్ రిఫ్రెషర్. ప్రతి ఒక్కరికి ఒక రిఫ్రెషర్ కావాలి. నీ హక్కులేంటి, నీ ఇదేంటి, నీ బాధ్యతలు ఏంటి, ఎందులో ఏది చేయొచ్చు, ఏది చేయడం ఏంటి అనర్థదాయకం మనకి కానీ సొసైటీకి కానీ. అందుకని ఒక రిఫ్రెషర్ కావాలి. సమ్ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు డూ అండ్ లెట్స్ సపోర్ట్ దెమ్. ఓకేనండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కదా సార్. ఓకే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రకరకాల వీడియోస్ హేటెడ్, ఇప్పుడు మన హేటెడ్ బాగా ఉన్నది. వాట్ ఇస్ ద సొల్యూషన్ ఫ్రమ్ యువర్ సైడ్? ఏం లేదు, వాళ్ళని కామెంట్స్ లో ఎంగేజ్ చేయటమే. ఆల్రెడీ నేను అంటే ద మోర్ అంటే నాశనం అయిపోతుంది అని అనుకుంటున్న కొద్దీ స్లోగా ఏం జరుగుతుందంటే, దేర్ ఇస్ అ సెక్షన్ ఆఫ్ వీడియోస్ విచ్ హ్యావ్ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్తే కింద భయంకరమైన కామెంట్స్ పెట్టి వాళ్ళకి వ్యతిరేకంగా కామెంట్స్ చాలా వస్తున్నాయి. ఓకే, జై శ్రీరామ్ అని చప్పట్లు కొట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆల్మోస్ట్ సుమారుగా అంతకంటే కొంచెం తక్కువ మంది ఇదంతా బోగస్, ఇది వేస్ట్ చేసి మనల్ని కుర్రోళ్ళని పాడు చేయకండి అని చెప్పి వాళ్ళకి బుద్ధి చెప్పే కామెంట్స్ కూడా చాలానే వస్తున్నాయి. సో ఐఎమ్ లిటిల్ బిట్ మోర్ కాన్ఫిడెంట్ అనమాట. అంటే అంత అంటే డౌన్ ద డ్రైన్ వెళ్ళిపోవట్లేదు, కొంతలో కొంత ఇది నడుస్తుంది అని. ఇప్పుడు ఫేమస్ ఇన్స్టాగ్రామర్స్ కొంతమంది ఉన్నారు. ఓకే, వాళ్ళ ఐటీ సెల్ అనుకుంటా సార్, వాళ్ళు పార్టీ ఎవరో కానీ మొత్తానికి అలా వాళ్ళ చిన్న చిన్న షార్ట్స్ కింద బోల్డ్ మంది ఎంగేజ్ అయ్యి తిడుతున్నారు వాళ్ళని. ఇలాంటి దిక్కుమాలిన మాటలు చెప్పేసి పరువు మాకు మన దేశాన్ని కానీ మనది ఇది కానీ జనాలు వ్యధం చేయకు అని చెప్పి రాస్తున్నారు. సో ఐఎమ్ లిటిల్ బిట్ మోర్ అంటే బాగానే జరుగుతుంది అనిపిస్తుంది. లెట్స్ సీ హౌ ఫార్ ఇట్ విల్ గో. మెనీ పీపుల్ ఆర్ అట్రాక్టింగ్ దట్ వీడియోస్. షార్ట్ వీడియోస్ కి అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది ఆటోమేటిక్ గానే, ఎందుకంటే నిమిషం 2 నిమిషాల కంటే ఎక్కువ పెట్టాల్సిన పని లేదు కదా. సో అట్లా చూసేసి కింద ఒక లైక్ జై శ్రీరామ కొట్టేసి వెళ్ళిపోతుంటారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు హిందూ రాష్ట్రం అంటున్నా సార్. ఓకే, హలో, వాట్ డూ యు మీన్? ఐ హావ్ నో ఐడియా అండి. వాళ్ళని అడగాలి, ఎవడైతే హిందూ రాష్ట్రం అని రెచ్చిపోతున్నాడో వాళ్ళని అడగాలి. హిందూ రాష్ట్రం అంటే ఏంటి, అందులో పరిస్థితులు ఎట్లా ఉంటాయి. వాళ్ళకి తెలిసింది ఒకే ఒకటి, హిందువులు కాని వాళ్ళకి ఇత్తడైపోద్ది అంతే. ఏమి అవుద్ది, ఎలా అవుద్ది, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, ఏమి తెలియదు. ఊరికే చప్పట్లు కొట్టుకోవడం, ఇతరులకి ఇత్తడైపోద్ది. ఏమి ఇత్తడవుద్ది, హిందువులకే పగిలేదు, మొత్తం అది పగిలేదు. ఎందుకంటే ఒక హిందూకి ఇంకో హిందూకి పడి సావదు. వాళ్ళకి యూనిటీ కాదు కదా, కనీసం అగ్రిమెంటే లేదు. యూనిటీ తర్వాత సంగతి, యూనిటీ లేకపోయినా కనీసం వీఆర్ ఇండియన్ అన్న ఒక్క యూనిటీ ఉంటే చాలు. మిగతా వాటన్నిటి మీద డిసగ్రీ అయినా పర్లేదు, ఎందుకంటే డిసగ్రిమెంట్ ఉంటేనే ప్రోగ్రెస్ వస్తుంది. Hindus are dominating sir in the power. I mean in the MLAs, MPs, whatever it is. ఇది ఎప్పటి నుంచో హిందూ రాష్ట్రమేనండి. 1947 నుంచి అంతమంది ఉన్న దగ్గర నుంచి హిందూ రాష్ట్రమే. వీళ్ళు ప్రస్తుతానికి వీళ్ళకి ఏంటంటే ఇతర మతస్థులను తొక్కాలి, ఆ తొక్కడానికి మాకు సరిపడా టూల్స్ కావాలి. ఆ టూల్స్ ఎవడిస్తాడు అంటే ఒక అతివాది ఇస్తాడు, ఆ అతివాదికి సో అండ్ సో పార్టీ ఉండాలి అంతే. అందుకని చెప్పి చేస్తారు కదా. ఫస్ట్ నుంచి హిందూ రాష్ట్రమే కదా, ఎవరు చెప్పాడు కాదని. సెక్యులర్ అని చెప్పేసి కాన్స్టిట్యూషన్ లో ఉంది అని చెప్పి ఏడిచేస్తున్నారు. వీళ్ళ మైండ్ లో ఒక్క క్షణం కూడా సెక్యులరిజం లేనప్పుడు ఇంకెవరి గురించి భయపడుతున్నారు? 60-70 crores ఉన్నారు. వీళ్ళందరి ఉద్దేశంలో వీళ్ళందరూ దాన్ని ఏమంటారు, వీళ్ళు హిందువులు కాదనన్నా వీళ్ళ ఉద్దేశం. హిందూ రాష్ట్రం అంటే హిందువులు మెజారిటీ ఉన్న రాష్ట్రం కదా ఆల్రెడీ, రైట్? సో వీళ్ళు ఏడిపే తప్ప దీనివల్ల ఉపయోగం ఏమీ లేదండి. హిందూ రాష్ట్రం వస్తే పగిలేది హిందువులకే, వాళ్ళకి సంగతి తెలియట్లేదు. సరే క్రిస్టియానిటీకి పగులుతుంది, నెంబర్ ఆఫ్ పీపుల్ తక్కువ ఉన్నారండి, పగిలే హిందువుల పాపులేషన్ ఎక్కువ. సో మన ఇండియాలో 2 forces ఉంటాయి సార్. 8 forces అండి ఇండియాలో. ఇప్పుడు 2 forces ఉంటాయి, ఒకటి లెఫ్ట్ అండ్ రైట్. ఒకటి రైట్ వింగ్ అంటే ఒకటి లెఫ్ట్ వింగ్. అలా లీడర్స్ ఒకటే ఆ క్వాలిటీస్ ఉంటాయి. అంటే దే రీడ్ ద హిస్టరీ, ద కామన్ పీపుల్ దే డోంట్ నో, దే అట్రాక్ట్ టువర్డ్స్ సమ్ వర్డ్స్. లెఫ్ట్ రైట్ రెండు వేస్ట్ అండి.
ఓకే, డోంట్ ట్రై టు బీ ఇన్ అ డైరెక్షన్. ఇష్యూ బేస్డ్ మాత్రమే ఉండాలి. ఓకే, ఒక పర్టికులర్ ఇష్యూని చెప్తే ఇందులో నువ్వు కన్జర్వేటివ్గా ఉంటావు అంటే నువ్వు లెఫ్ట్ సైడ్ ఉంటావా రైట్ సైడ్ ఉంటావా. లెఫ్ట్ అండ్ రైట్ ఆర్ నాట్ డైరెక్షన్స్, దే ఆర్ పొజిషన్స్ అండి. ఓకే, మనోడికి ఐడియాలజీనే, ఐడియాలజీ ఇస్ నాట్ ఫిక్స్డ్. ప్రతి ఒక్క విషయానికి ఐడియాలజీ మారొచ్చు, రైట్. క్రైమ్లో యూ హ్యావ్ టు బి ఎ బిట్ కన్జర్వేటివ్ మైండ్ సెట్ ఉంటేనే క్రైమ్ని కంట్రోల్ చేయగలం. ఎకానమీలో కొంచెం లిబరల్గా ఉండటం అవసరం, అక్కడ కన్జర్వేటివ్ మైండ్ సెట్ ఉంటే కుదరదు, రైట్. సో ప్రతి ఒక్క ఇండివిజువల్ ఇష్యూ మీద స్టాన్స్ ఏంటి తెలుసుకోవాలి. నేను లెఫ్ట్ కాబట్టి నేను ఎప్పుడు అన్ని ఇలాగే ఆలోచిస్తాను అనుకోండి, అంతకంటే వేస్ట్ పని అనుకుంటున్నాను. నేను రైట్ వింగ్ కాబట్టి నేను ఏదైనా సరే అపోజ్ చేస్తాను, ఇటు సైడ్ నుంచి వచ్చింది అని అంటే అది మూర్ఖత్వం. ఆల్వేస్ బీ ఇష్యూ బేస్డ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి సార్, చైనాకు మనకి ఇండియాకి ఏమన్నా సార్ అంటే అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండదు అంటారు అక్కడ. సార్ వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాళ్ళ డెఫినేషన్ వేరండి. వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ని తిట్టకుండా నువ్వు ఏదైనా మాట్లాడుకో, అదొకటి. సో దేర్ మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్ డిఫరెంట్. అది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పనులు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మనకి నీతి కథలు చెప్తారు చూసారా, నీతి కథలు ఎలా ఉంటాయంటే ఒక కుక్క ఒక గాడిద కథ చెప్తారు, ఒక కాకి ఒక పిల్లి కథ చెప్తారు. అంటే అక్కడ కాకి పిల్లి నుంచి నేర్చుకోవాల్సినవి ఏంటంటే కాకిలాగా అరవమని కాదు, పిల్లిలాగా గొడవ పెట్టుకోమని కాదు కదా. సో ఆ నీతి కథలో ఒక చిన్న మోరల్ ఉంటుంది, ఆ మోరల్ వరకు నేర్చుకోమని చెప్తారు కదా. ఇది కూడా అలాగేనండి. చైనా నుంచి చూసి నేర్చుకో అనగానే వెంటనే అంటే చైనా ఊళ్ళలాగా అందరిని తొక్కిపెట్టి ఇదేంటి గన్ పాయింట్లో పెట్టి మాట్లాడాలని, అదే బుర్రతక్కుతానం అంటే. ఓకే, ఎక్కడి నుంచి మనం ఏది నేర్చుకోవాలో అంతవరకే నేర్చుకోవాలి, ఏది కావాలో అంతవరకు తీసుకోవాలి. వీళ్ళ పుస్తకాల గురించి ఇదే చెప్తారు. ఓకే, బయటకు మాత్రం ఏ మాత్రం చేయరు. గీత నుంచి నాకేం నచ్చలేదు అంటే అందులో నచ్చిన 4 మాటలు తీసుకుని మిగతా వదిలేసేయి అంటారు. మరి అదే విషయం ఏ చైనాకో జపాన్కో లేకపోతే సౌదీ అరేబియాకో లేకపోతే జర్మనీకో వీటి గురించి మాట్లాడితే వాళ్ళ దగ్గర పని చేస్తాను మన దగ్గర పని చేయదు కదా, అంటే నువ్వు చైనాకు తొత్తువా, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోమంటున్నావు అని చెప్పి అరుస్తారు అన్నమాట. సో దట్స్ వై యూ డోంట్ వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పని లేదు, సౌదీ బాబుడికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పని లేదు. నేర్చుకోవాల్సినవి ప్రతి ఒక్క శత్రువు దగ్గర నుంచి కూడా నేర్చుకోవాల్సినవి ఉంటాయండి. పాకిస్తాన్ చూసి ఎలా దేశాన్ని నడపకూడదో నేర్చుకోవాలి, నేర్చుకుంటేనే మనకి బతుకుంటుంది. ప్రతిదీ ఏంటి వెల్ డన్ డెమోక్రసీస్ నుంచి నేర్చుకోవాల్సిన పని లేదు. కొన్ని ఫెయిల్డ్ డెమోక్రసీస్ ఫెయిల్డ్ కంట్రీస్ చూసి కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు బంగ్లాదేశ్ ఆల్సో బికమ్ ఏ హిందూ రాష్ట్రం అంటారు, ఎంతవరకు నిజం సార్? సోదిలేండి, వాళ్ళు ఏవో మాట్లాడతారు. మన హిందూ రాష్ట్రం ప్రొఫెసర్ చెప్పింది సార్, ఎవరు చెప్పినా సరే హిందూ రాష్ట్రానికి మీనింగ్ ఐ డోంట్ కేర్ అబౌట్ పీపుల్ అండి. ఇప్పుడు సార్ దానికి మీనింగ్ హిందూ రాష్ట్రానికి మీనింగ్ ఏంటంటే మెజారిటీ ఉన్నారా లేకపోతే ఏం చేశారు? వాట్ డస్ ఇట్ మీన్? హిందూ రాష్ట్రం అయిపోయింది అంటే ఏంటి మీనింగ్? అప్పుడు నిర్బంధం పెరిగిందని ఆ సార్ నుండి చెప్పిండు. ఇట్ డజంట్ మ్యాటర్, వాళ్ళు ఏం వాళ్ళనే అడగాలి కదండి. ద కంట్రీ బికమ్ ఏ డిక్టేటర్షిప్ అంతే. విచ్ కంట్రీ? బంగ్లాదేశ్. ఓకే, విచ్ కైండ్ ఆఫ్ డిక్టేటర్ అంటే ఏ మతం పవర్ లో? హిందూ ఐ థింక్. వినేవాళ్ళు ఉంటే ఎన్నైనా కథలు చెప్తారండి. నేపాల్ ఆర్ బంగ్లాదేశ్ అంటే తెలిసి నేపాల్ అనుకుంటా సార్. నేపాల్ ఐ థింక్. నేపాల్ ఎప్పుడో హిందూ రాష్ట్రం, కాకపోతే 2015 తర్వాత దే కాల్డ్ దెమ్సెల్వ్స్ సెక్యులర్ అండి. నేపాల్ ఫస్ట్ నుంచి కూడా దే కాల్డ్ దెమ్సెల్వ్స్ హిందూ కంట్రీ. ఓకే, మీరు బంగ్లాదేశ్ అని రాంగ్ గా చెప్పారు. నేపాల్ వాజ్ అ హిందూ కంట్రీ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ఇట్స్ ఇండిపెండెన్స్ టు 2015 తర్వాత దే ఇంట్రడ్యూస్ దట్ వీఆర్ నౌ అ సెక్యులర్ కంట్రీ. ఓకే, సో వాళ్ళకున్న ఒకే ఒక హిందూ రాష్ట్రం కూడా పోయి సెక్యులరిజానికి దానికి వెళ్ళిపోయింది. సో ఇక దాని గురించి ఏడ్స్ వేస్ట్ అండి. దర్ ఇస్ నో పాయింట్ ఇన్ క్రైమ్. అంటే ఆ సార్ ఏం చెప్పిందంటే అక్కడి నుంచి మనం నేర్చుకోవాలని ఒక సందేశం చెప్తుంది. అది హిందూ రాష్ట్రం నుంచి సెక్యులర్ గా అయిందండి. దాని నుంచి అంటే పాత చెప్పిండు, అదే పాత ఇట్లా జరిగింది, అట్లా జరిగితే ఒక డిక్టేటర్షిప్ వస్తుంది, అది కరెక్ట్ కాదు అని మన పీపుల్స్ కి ఎడ్యుకేట్ చేస్తుంది అంతే. ఓకే ఓకే, అయితే ఓకేనండి, నో వరీస్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సార్ 1 minute, ఇప్పుడు హెడ్గే వర్కర్ గోల్ వర్కర్ ఉన్నారు కదా సార్, అండ్ సావర్కర్. ఓకే, వాళ్ళు బుక్స్ రాసి కదా సార్, రకరకాల బుక్స్. యా చెప్పండి. మేక్ సమ్ సిరీస్ సార్. దాని గురించి చూద్దామండి, ఇంకా ఆర్ఎస్ఎస్ దగ్గరికి రాలేదు. నేను వచ్చిన తర్వాత విల్ ట్రై టు సీ వాట్ దే హావ్ రిటన్ అండ్ వాట్ దే హావ్ డన్. అంటే మెనీ ఆఫ్ పీపుల్ దే నో దట్ ద ఐడియాలజీ. తీద్దాం వాళ్ళ బుక్స్ బయటికి తీద్దాం. థాంక్యూ సార్. థాంక్యూ.